అందరికి నమస్కారం అండి. ఈరోజు హెవెల్స్ కంపెనీ 3 లీటర్ గీజర్ రిపేర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. థ్యాంక్ యూ. గీజర్ యొక్క ప్లగ్ టాప్ను అన్ప్లగ్ చేసుకోవాలి. గీజర్కు ఉన్న ఇన్లెట్ పైపు అండ్ అవుట్లెట్ పైపు రెండు రిమూవ్ చేసుకోవాలి. చేసుకుంటే గీజర్లో ఉన్న వాటర్ డ్రైన్ అవుతుంది. పూర్తిగా యాంగిల్ కప్ ఆఫ్ చేసుకోవాలి. రెండు పైపులు రిమూవ్ చేస్తే లోపల వాటర్ డ్రైన్ అవుతుందండి. డ్రైన్ అయ్యాక కింద పెట్టుకొని బాడీకి 6 స్క్రూస్ ఉంటాయి. దీన్ని ఓపెన్ చేయాలి. రెడ్ బటన్ రిలే అంటారండి, రిసెట్ బటన్ అంటారు దాన్ని. విత్ స్క్రూ డ్రైవర్ అండ్ బ్యాటరీ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసాక ఇట్లా ఉంటుంది. ఇన్సైడ్ ఐరన్ పాట్ ఉంటుంది 3 లీటర్ది. ఇట్లా చెక్ చేసుకోవాలి కండిషన్ ఏంటి, బాడీ వస్తుందా చూసుకోవాలి కంటిన్యూ టెస్టర్తో. తర్వాత బాడీకి 2 సపోర్ట్స్ ప్లేట్లు ఉంటాయి, రెండు ఓపెన్ చేసుకోవాలి. గ్రిప్ కోసం అండి పెడతారు. ప్లస్ ఎల్లో కలర్ ఇన్సులేషన్ అనేది అది బాడీ హీట్ ఎక్కేటప్పుడు, లోపల వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు, హీట్ ఎక్కేటప్పుడు పైన క్యాప్స్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా సేఫ్టీగా మధ్యలో పెడతారండి. అది ఇట్లా పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి. చేశాక వైరింగ్ రిమూవ్ చేయాలి. ఆ బ్లాక్ ఉన్న పైన బ్లాక్గా కనిపిస్తున్నాయి కదండి, థర్మోస్టార్టర్లు అండ్ ఆటో కటప్ అంటారు. ఆ రెండు మొత్తం వైరింగ్ రిమూవ్ చేసుకోవాలి. థర్మోస్టార్టర్ల వర్కింగ్ కండిషన్ గురించి మీకు తర్వాత వీడియోలో వీడియో పెడతానండి. వర్కింగ్ ఫంక్షన్ గురించి ఎట్లా వర్క్ చేస్తానది, మీకు ఎలా ట్రిప్ అవుతుందండి ఓవర్ హీట్లో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. ఆ ప్లాంట్కి ఉన్న మొత్తం నట్టుబోట్లను రిమూవ్ చేసుకోవాలి. ఇది ఇన్సైడ్ ఉంటుంది హెల్మెట్. ఆ హెల్మెట్ మార్చాలంటే ప్లాంట్కి ఉన్న నట్టుబోట్లు మొత్తం ఓపెన్ చేయాలి. ఇట్లా స్క్రూ డ్రైవర్తో ఇట్లా నెట్టితే పైకి వస్తుందండి, పైకి ఫ్లాంజ్. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇదండి ఇన్సైడ్. అబ్జర్వ్ చేయండి, బ్రేక్ అయ్యింది హెల్మెట్, చూసారుగా బ్రేక్ అయ్యింది. అందువల్ల గ్రేజర్ పని చేయట్లేదండి, బాడీ షాక్ కొట్టింది. అట్లా దాన్ని రిమూవ్ చేసి బయటికి తీద్దామండి. బ్రేక్ అయిన హెల్మెట్ని రిమూవ్ చేసి బయటికి తీద్దాం. పైన నట్టు ఉంటుందండి, చెక్ నట్టు, అది ఓపెన్ చేస్తే ఫ్లాంజ్కి నట్టు ఓపెన్ చేస్తే హెల్మెట్ బయటకు వస్తుందని అబ్జర్వ్ చేయండి. ఎట్లా బ్రేక్ అయ్యింది చూసారుగా. అట్లా బ్రేక్ అవ్వడం వల్ల కరెంట్ షాక్ కొట్టిందండి ట్యాప్స్కి. అది కంప్లైంట్ అండి కస్టమర్ నుండి. లోపల స్కేలింగ్ ఉంది. అది కొత్తది ఓల్డ్ది రీప్లేస్మెంట్ కొత్తది పెడుతున్నామండి. సేమ్ కెపాసిటీ 3 కిలోవాట్స్ హెల్మెట్. ఓల్డ్ కూడా 3 కిలోవాట్స్ అండి. ఇవి ఇన్సైడ్ గీజర్లు అండి. వితిన్ 2-3 మినిట్స్లో 55 degrees 60 degrees టెంపరేచర్ వస్తుందండి వాటర్.
ఫుల్ టైట్ చేయాలి, వాటర్ లీక్ అవ్వకూడదు. ఫుల్ టైట్ చేసి వాటర్ చేస్తే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. హెల్మెట్కి గ్యాస్ కట్ ఉంటుందండి, ఇది బరాబర్ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాక ఫుల్ టైట్ చేయాలి. చేశాక ప్లాంజ్ ఇట్లా కూర్చోబెట్టి ప్లాంజర్ని కూడా నట్టుబోట్ బరాబర్ టైట్ చేయాలి, ఫుల్ టైట్ చేయాలి, లీకేజ్ రాకుండా. ఫుల్ టైట్ చేయాలి నట్ బోల్ట్లు. ఐ థింక్ 16-17 ఉంటాయి నట్ బోల్ట్స్. ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ మన స్టీమ్ అనేది బయటికి రాదండి. టైట్ అయ్యాక యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎట్లా వైరింగ్ రిమూవ్ చేసామో అట్లాగే వైరింగ్ ఇచ్చి ఫుల్ టైట్ చేయాలి థర్మోస్టార్టర్లకి, ప్లస్ హెల్మెట్కి కూడా. హెల్మెట్ ఫుల్ టైట్ లేకుంటే ఆన్ అయ్యేటప్పుడు ఓవర్ హీట్ ఎక్కి బర్న్ అవుతుంది కాబట్టి ఫుల్ టైట్ చేయాలి. వైరింగ్ కూడా ఇంకో వీడియో చేసి పెడతాను మీకోసం. వైరింగ్ ఎలా ఉంటుంది, థర్మోస్టాటర్ ఎలా పనిచేస్తే ఇంకో వీడియో చేసి పెడతాను మీకు. యాస్టీజ్గా పవర్ కేబుల్ని పేసో న్యూట్రల్ అండ్ ఎర్తింగ్ బాడీకి పేసో న్యూట్రల్ యాస్టీజ్గా మనం ఎలా రిమూవ్ చేస్తామో అట్లనే చేయాలి. ఫుల్ టైట్ చేయాలి. ఇండికేటర్ ల్యాంప్స్ కనెక్షన్ అండి. అది డయాగ్రామ్ అండి, గేజర్ యొక్క డయాగ్రాము. ఇట్లా ఉంటుంది వైరింగ్. మీరు డిస్ప్లే మీద చూడండి. వైరింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. 3 లీటర్ గేజర్ వైరింగ్ డయాగ్రామ్ అండి. వైరింగ్ ఇచ్చాక అది మనం ఎట్లయితే రిమూవ్ చేసాము అట్లనే ఫిట్టింగ్ చేసి ఫిట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అట్లనే స్క్రూ టైటింగ్ కూడా ఫిట్టింగ్ అవుతుంది, లేకుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది హోల్స్. యాజ్ ఇట్ ఈజ్ కూర్చోబెట్టాలి. ఇండికేటర్ కనెక్షన్ ఇవ్వాలి, ఇన్సులిన్ పెట్టాలి, దాని పైన ప్లాన్ బ్లేడ్స్ ఉంటే అవి కూడా టైట్ చేయాలి.
ఎర్తింగ్ కంపల్సరీ బాడీకి ఇవ్వాలండి. ఇట్లాంటి బ్రేక్ అయ్యేటప్పుడు బాడీకి ఇట్లాంటి షాక్ కొట్టకూడదంటే ఎర్తింగ్ కంపల్సరీ ఇవ్వాలి. హెల్మెట్ బ్రేక్ అయ్యేటప్పుడు కరెంట్ షాక్ కంపల్సరీ గీజర్ కొడుతుంది, ట్యాప్స్ కొడతాయండి. అట్లా కొట్టకూడదంటే ఎర్తింగ్ కంపల్సరీ ఇచ్చుకోవాలి గీజర్కి.